9వ తారీఖు ఉదయం భారీ ఎత్తున ఇక్కడ ఈ స్కూల్ గ్రౌండ్లో జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం. 40 కంపెనీలు 2,500 నుంచి 3,000 మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొంటూ ఉన్నారు. మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా వచ్చిన కంపెనీలకు కానీ స్టూడెంట్స్కి కానీ అన్ని వసతులు కలగజేస్తూ ఉన్నాం. భోజనాల వసతులు కానీ, అలాగే వాళ్ళు కూర్చుని ఇంటర్వ్యూ చేసుకోవడానికి రూమ్స్ కానీ, వాళ్ళకు అవసరమైన అన్ని వసతులను ఇక్కడ కలగజేస్తూ ఉన్నాం. మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, మేయర్ గారు, నేను వచ్చి ఇనాగ్రేట్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. 1 గంట 2 గంటలకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా, అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తాం. దగ్గర నా అంచనాల ప్రకారం 1000కి తక్కువ కాకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీడియా కూడా మాకు సహకరించాలని, అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ యువత లబ్ధిదారులు ఎక్కువ కావాలి అని చెప్పి కోరుకుంటూ, మీడియా కానీ ఇతర పార్టీ కూటమి నేతలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి ఈ కార్యక్రమ దిగ్విజయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.